మీ మ్యారేజ్‌కి కూడా ఒక స్పేస్ ఉండాలనేది గమనించగలరేమో చూడండి. ఎందుకంటే ఆ స్పేస్ అనే మ్యారేజ్ స్పేస్‌కి అసలు దాని ఇంపార్టెన్స్, దాని అవసరం గనక తెలియకపోతే చాలా ఇంటర్ఫియరెన్సెస్ లేదా మీకు ఆ రెస్పాన్సిబిలిటీస్ మ్యారేజ్‌కి, పార్ట్నర్‌కి ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వాలి అనే దాని మీద ఫోకస్ ఉండకపోవచ్చు. కానీ అలా అని పార్ట్నర్‌కి ప్రయారిటీ ఇవ్వాలి అన్నిటికంటే ముందల అని అంటే దాని అర్థం అన్ని బాధ్యతలు తల్లిదండ్రులను లేకపోతే ఉద్యోగాల్ని, మీ పనుల్ని అన్ని పక్కన పడేసి ఇద్దరు ఎదురు బదురు కూర్చుని కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూడమని కాదండి. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీ పార్ట్నర్‌కి, మీ మ్యారేజ్‌కి మీరు ఖచ్చితంగా అటెన్షన్, మీ ఎనర్జీ, మీ టైం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇది తెలిస్తే గనక ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి మీ స్పేస్ ని మీరు ఎలా కాపాడుకోవాలి అనేది మీకు బాగా అర్థమవుతుందనేది ఆలోచించగలరేమో చూడండి. థ్యాంక్ యూ.